విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు యేసులో మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి గత 4 దినాలుగా ఎన్నో విలువైన మహాజ్ఞాన సంగతులు ప్రపంచ క్రైస్తవ్యంలో ఇంతవరకు ఎవరు బోధించినటువంటి గొప్పవైన సంగతులు మీ పిల్లలకు మీ సేవకుల ద్వారా అందించారు. దయగలిగిన మా దేవ, ఈ దినాన చివరి దినం మీ పిల్లలకు విలువైన జ్ఞాన సంగతులు నేర్పించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. సహోదరులు పడినటువంటి ప్రయాసకు చక్కటి ఫలితాన్ని ఇచ్చి మీ పిల్లల హృదయాల్లో మీ జ్ఞానవాక్కులను విస్తారముగా ఫలింపజేసి వారు మీ కొరకు ఉన్నతంగా జీవించినట్లు ఈ మాటల మాధుర్యాన్ని అన్నిటికీ మరిచిపోకుండా అనేకులకు ప్రభా ఈ యొక్క మాధుర్యాన్ని పంచడానికి ప్రతి ఒక్కరికి ప్రభా మీ యొక్క సహాయం దయచేయమని, అలాగే గొప్పవైన మీ మాటల్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ సెమినార్స్లో అనేకమైన విషయాలు ఇంతవరకు మీరు నేర్చుకున్నారు. మీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకున్నారు. దేవుని కొరకు జీవించాలనే తృష్ణ, తపన మీ అందరిలో మొదలై ఉండాలి. ఇప్పటికే ఈరోజు ఈ సెమినార్స్ ముగిసిపోతున్నాయి అనేసరికి మీ మనసుల్లో చాలామందికి బాధగా కూడా ఉంటుంది. ఎంతమంది బాధపడుతున్నారు చేతి చూపించండి. ఎంతమంది బాధపడుతున్నారని అడిగాను నేను. అందరూ బాధపడుతున్నారా? రైట్. ఆ తృష్ణ, ఆ తపన మీలో ఉన్నాయి అంటే నాకు ఇంకా వాక్యం కావాలి, నాకు ఈ సహవాసం కావాలి, ఇలాంటి వాతావరణంలోనే నేను ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే పాము కాటుకు గురైపోతాం. బయట అన్నీ రకరకాల పాములు తిరుగుతున్నాయి, ఎక్కడ ఏ పాము కాటేసేస్తుందో తెలీదు. సో ఇలాంటి వాతావరణం నాకు ఉన్నప్పుడు నేను ఆత్మీయంగా మరింత ఎదగలుగుతాను, దేవుని కొరకు బ్రతకగలుగుతాను, దేవుని ఆలోచనలో జీవించగలుగుతాను. ఇలాంటి చోట ఉంటే నేను సేఫ్ సైడ్ ఉన్నట్టుగా ఉంటాను అని మీరు భావిస్తూ ఉంటారు. మంచిది ప్రియులారా, ఇలాంటి భావజాలం మనందరికీ ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యపు పరిధిలో ఉన్నవాడు తల్లి కోడిపిల్ల తల్లి రెక్కల నీడలో ఎలా అయితే భద్రంగా కాపాడబడుతుందో అలా వాక్యపు పరిధిలో ఉన్నవాడు కాపాడబడుతూ ఉంటాడు. ఈ వాక్యం మానవ జీవితాన్ని సంస్కరించి మానవ జీవితాన్ని దేవునికి అనుకూలంగా సిద్ధపరిచి ఒక అద్భుతమైన మహాలోకాన్ని మనందరం పొందుకోవడానికి మనకు ఉపయోగపడే వారధి. అంత గొప్పది వాక్యం. అలాగే దేవునితో ఒక చక్కటి అనుబంధాన్ని కొనసాగించడానికి మనకు ఉపయోగపడేది వాక్యం. దేవునితో అనుబంధం అనగానే చాలామందికి అర్థం కాని సంగతులు ఇంకా బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. దేవునితో అనుబంధం అనగానే చాలామంది ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా ఆదివారపు ఆరాధనలో ఒక అర్ధగంటో లేదో గంటో కూర్చుని వెళ్ళిపోతే చాలు, దేవునితో మనం అనుబంధం కలిగి ఉన్నట్టే అని అనుకుంటున్నారు. అలాగే ఉదయం లేచినప్పుడు లేదా రాత్రి పడుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని, లేదా బయటకు ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని, నన్ను కాపాడు, నీ దూతల్ని నాకు కాపలా పెట్టు అని చెప్పుకుని వెళ్ళిపోతే చాలు, దేవుడితో నాకు అనుబంధం ఉన్నట్టే అనుకునేవాళ్ళు లేకపోలేదు. సో ఇవి కాకుండా ఏవైనా దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ తులమో పొలమో పడేసి చేతులు దులిపేసుకుని, సరే నాకు అయిపోయింది, నేను దేవునితో అనుబంధం కలిగి ఉన్నాను అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియులరా, దేవునితో అనుబంధం లేదా దేవునితో సహవాసం అనగానే ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే, అంటే నేను ఎప్పటివరకు ఏవైతే చెప్పానో అవి ఒక ఆచారబద్ధంగా వాటిని చేసేసి నేను దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవునితో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నాను అనుకోవడం నిజంగా మన వివేకం. మరికొందరు అయితే దేవునితో అనుబంధం కలిగి ఉండాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే కుటుంబాలు ఉండకూడదండి, మనం కూడా యోగు పొంగవుల్లాగా అడవుల్లోకి పోవాలి, తపస్సు చేసుకోవడానికి ఒక కమండలం ఒక చెంబు చేత్తో పట్టుకొని
చక్కగా అడవుల్లోకి పోతే అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండగలం. అంతేగాని జనసంచారంలో మనం ఉన్నప్పుడు, మానవ సంచారులుగా మనం మానవ సంచారుల మధ్య బ్రతుకుతున్నప్పుడు, ఈ జనజీవన స్రవంతిలో కదులుతూ ఉన్నప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉండడం కుదరదు. ఎందుకంటే ఒక పక్క భార్య, ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క వ్యాపారం, ఒక పక్క వంట, ఒక పక్క పెంట, ఇన్ని ప్రాబ్లమ్స్లో దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే మహా కష్టం అండి. టైం అయింది, పిల్లడు వస్తాడు, వాడిని చూసుకునేసరికి పిల్లడు తండ్రి వస్తాడు, ఈయన చూసుకునేసరికి ఆ తండ్రికి తండ్రి వస్తాడు. సో వీళ్ళందరూ వచ్చి ఒకటి తర్వాత ఒకటి వచ్చి నన్ను తింటారు. ఈ సంసార సాగరాన్ని ఈదడమే కనా కష్టం అయిపోతుంది. ఇలాంటి టైంలో దేవుడితో సహవాసం అంటే మహా కష్టం. నా ఉద్యోగం, నా ఆఫీస్ పనులు, నా వ్యాపార బాధ్యతలు, నా యొక్క కూలి పనుల కష్టం, ఇవన్నీ భరిస్తూ జీవితాన్ని గడపడమే చాలా దుర్భరంగా ఉంది. సమయం అంతా అక్కడే అయిపోతుంది. 4 రూపాయలు తెచ్చుకుని వాటిని చక్కబెట్టి చక్కదిద్ది అన్నింటికి పంచి చివరికి ఏమైనా శేషం మిగిలిందా అని చూసుకునేసరికి ఎంత పొడుగు అప్పు మిగులుతూ ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను, కుర్తులు పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాను జీవిత సాగరంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో దేవునితో సహవాసం కలిగి ఉండడం మహా కష్టం అనుకునే పురుష పొంగవులు లేకపోలేదు. ఇలా స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడితో సహవాసం అంటే ఇలా కుదరదు, కష్టం అనుకుంటున్నారు. కానీ ప్రియులరా, దేవునితో సహవాసం అనేది భూమి మీద బ్రతికుండగా, ఈ శరీరంలో ఉండగా ప్రారంభం అయితేనే ముగింపులో నీకు అది చిరస్థాయిగా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ప్రారంభం కానిది అక్కడ ప్రారంభమవుతుంది అనుకుంటే అది నిజంగా మన అవివేకం. అర్థమవుతుందా? దేవునితో సహవాసం భూమి మీద శరీరంలో ఉండగా ప్రారంభం కాకపోతే, మనం పరలోకానికి వెళ్ళిపోయాక అక్కడ సహవాసం ఉంటుంది, అక్కడ ప్రారంభం అవుతుంది అనుకుంటే నిజంగా అవివేకమే. మనం శరీరాలలో ఉండగానే ఆయనతో సహవాసం చేయటం అనేది ఇక్కడే ప్రారంభం కావాలి. దానికి కొంచెం ఏకాంతం అనేది అవసరం. బాగా వినండి. ఏకాంతం అనగానే భార్యాభర్తలకు దూరంగా, పిల్లలకు దూరంగా, లేదా అన్నదమ్ములకు దూరంగా, అక్క చెల్లెలకు దూరంగా, ఈ సమాజానికి దూరంగా, అడవుల్లోకో కొండల్లోకో వెళ్ళిపోవాల్సిన అవసరత లేదు. మనం ఉంటున్న ప్రాంతంలోనే, మనం నివసిస్తున్న ప్లేస్లోనే కొంచెం ఏకాంతం అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే, అనగా కొంత సమయాన్ని మనం నిర్దేశించుకోగలిగితే, దేవునితో సహవాసం చేయటానికి, లేదా మనతో మనం మాట్లాడుకోవటానికి, మన గురించి మనం ఆలోచించడానికి, దేవునితో మాట్లాడుకోవటానికి, దేవుని గురించి ధ్యానించడానికి మనకు ఒక వెసులుబాటు అంటూ ఉంటుంది. అది ఒక ప్రక్రియ మాత్రమే. తద్వారా నువ్వు ఆ ప్రక్రియలోనికి అడుగుపెట్టిన తర్వాత నీ చుట్టూ 100 మంది ఉన్నా కూడా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు. ప్రారంభంలో కొంత ఏకాంతాన్ని మనమంటూ క్రియేట్ చేసుకోగలిగితే, దేవునితో సహవాసం అనేది చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూ ఉంటుంది. అలా డెవలప్ అవుతూ దేవునితో ఒక చక్కటి అనుబంధాన్ని మనం మెయింటైన్ చేస్తూ, ఈ చెడిపోయిన లోకంలో, మన చుట్టూ చెడిపోయిన వాతావరణంలో ఒక దివ్యలాగా దేవుని కొరకు ప్రజ్వరిల్లడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. భక్తులందరూ కూడా ఆ విధమైన సాధన చేసిన వారే. సో దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఏదైనా వనంలో ఆదాము ప్రారంభంలో ఒంటరిగా ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఏ పెళ్ళికి వెళ్ళినా ఈ మాట వినకుండా పెళ్ళి ముగియదు కదా. సో ప్రతి పెళ్ళిలోనూ ఇతరయ్యి అన్నట్టు ఇదే చెప్తుంటారు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, జంటం చేయాలనుకున్నాడు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు. సో ఇవన్నీ చెప్తుంటారు కామన్గా, మనకు బాగా గుర్తుండిపోయి బండ గుర్తులు ఇవన్నీ. సో ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే, మరి అంతకుముందు మంచిగా లేడా ఆదాము? ఒంటరిగా ఉన్నప్పుడు మంచిగా లేడా? వాస్తవానికి ఒంటరిగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నాడు, జంట అయ్యాకనే నాశనం అయిపోయాడు కదా. ఒంటరిగా ఉన్నంత వరకు ఆదాము ఎలా ఉన్నాడు చెప్పండి? మంచిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. సో మంచిది కాదు అంటే ఆయన సంకల్పానికి తప్ప ఆదాముకు కాదు. మంచిది కాదు అంటే ఆదాముకు మంచిది కాదని కాదు కదా, అక్కడ ఆయన సంకల్పానికి మంచిది కాదు. ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేరాలి. ప్రకృతిలో దేవునికి అనేక మంది పిల్లలు కావాలి కనుక వారిద్దరూ జతపరచబడాలి, వారి ద్వారా అనేక మంది పిల్లలు రావాలి, దేవుని యొక్క సంకల్పం నెరవేరాలి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు
దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు అతనికి పనులు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన పనులు అతను చేస్తున్నాడు. అంటే కనిపించని దేవునితో చక్కటి సహవాసం కలిగి ఆదాము కదులుతున్నట్టుగా, ఆదాము జీవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక సమయం 24 గంటల దినానికి 24 గంటలు అనుకుంటే అందులో కొంత సమయాన్ని దేవుని కొరకు లేదా ఆయన మాట వినుట కొరకు, ఆయనతో మాట్లాడుట కొరకు, ఆయన ఆలోచనల్లో గడుపుట కొరకు కొంత సమయాన్ని కేటాయించాడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద మనందరికీ బంధాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సహోదరులు. సో ఈ విధంగా అనేక రకాల బంధాల మధ్య మనం కనెక్ట్ అయ్యి ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈవెన్ ఫస్ట్ భార్య భర్త అనుకుంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కొంత సమయాన్ని వాళ్ళు కేటాయించుకోకపోతే వాళ్ళ మధ్య బంధం అనేది డెవలప్ కాదు. మీరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? వాళ్ళ మధ్య అనుబంధం ఇంకా బలపడాలి అంటే, భార్యాభర్తల మధ్య అనుబంధం ఇంకా బలపడాలి అంటే భార్యతో భర్త, భర్తతో భార్య కొంత టైం స్పెండ్ చేయాలి. లేకపోతే వాళ్ళ మధ్య అనుబంధం డెవలప్ అవ్వదు, వేరే వేరే దారుల్లోనికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి, దారి తప్పిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా భార్యతో భర్త టైం స్పెండ్ చేయాలి, భర్తతో భార్య టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకంటూ కొంత టైం కేటాయించాలి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ యొక్క భావాలు ఒకరికొకరు పంచుకోవడానికి, వాళ్ళ యొక్క బాధ్యతలు పంచుకోవడానికి, వాళ్ళ యొక్క సమస్యలు మాట్లాడుకోవటానికి, వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకోవటానికి, సంతోషాన్ని పంచుకోవటానికి వాళ్ళ మధ్య ఒక చక్కటి అనుబంధం, బలమైన అనుబంధం ఏర్పడుతుంది. అంటే ఒక సమయాన్ని వాళ్ళతో ఏకాంతంగా గడపటం అంటారు దాన్ని. ఒకరితో ఒకరు తమ హృదయంలో ఉన్న వాటిని పంచుకోవటం, అంటే మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల వాళ్ళ మధ్య అనుబంధం రోజు రోజుకి బలపడుతూ వెళ్ళిపోతుంది. ఇన్ ద సేమ్ వే పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయించడం వల్ల వాళ్ళ అనుబంధం ఇంకా డెవలప్ అవుతుంది. పిల్లలతో టైం కేటాయించడం మానేస్తున్నారు. ఎప్పుడైతే పిల్లలతో టైం కేటాయించడం మానేస్తున్నారో పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతున్నారు. ఈ మధ్య బిజీ లైఫ్లో మీ అందరికీ తెలుసు, ఉదయాన్నే పిల్లాడు లేచేసరికి నాన్నగారు వెళ్ళిపోతాడు, రాత్రి పిల్లాడు వచ్చి పడుకున్నాక ఎప్పటికో నాన్నగారు వస్తాడు. ఇంతకీ నాన్నగారు కాస్త ఏ నాన్నగారు అయిపోయారంటే సండే నాన్నగారు అయిపోయారు. సండే నాన్నగారు, ఈ సండే నాన్నగారు కూడా మిల్క్మని మెరిసి అలా వెళ్ళిపోతాడు అంతే, తలుకుతారులాగా. ఎందుకంటే సండే పిల్లాడు బయటికి పోతాడు, ఇతనేమో రెస్ట్లో ఉంటాడు. సో ఆ రోజు కూడా డాడీతో కలిసి మాట్లాడడానికి లేదా నాన్నగారితో పక్కన కూర్చొని నాన్నగారి ప్రేమను పొందుకోవడానికి పిల్లలకు అవకాశం లేదు. ఇక తల్లులు అంటారా, వాళ్ళు బిజీ, వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. ఇలా టైం స్పెండ్ చేయకపోవటం వల్ల వాళ్ళ మధ్య అనుబంధం డెవలప్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూత్ చాలామంది ప్రేమ పేరుతో ఒక ఆకర్షణకి కనెక్ట్ అవుతున్నారు కదా. అది ప్రేమ కాదు, ఏమీ కాదు, ఒక ఆకర్షణకి యూత్ కనెక్ట్ అవుతున్నారు. సో ఆకర్షణకి కనెక్ట్ అయిన వాళ్ళు ఎందుకంత గాఢంగా తల్లిదండ్రుల వదులు కూడా వెళ్ళిపోతున్నారు బ్యాగులు సర్దుకొని? ఎందుకంత గాఢంగా వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడి ట్రైన్ కింద తలబెట్టి చచ్చిపోతున్నారు? వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడొచ్చి చచ్చింది? మహా అయితే సంవత్సరం 6 నెలల కిందట పరిచయం అయినోడి కోసం చచ్చిపోవడం ఏంటి? లేకపోతే 2 సంవత్సరాల కిందట పరిచయం అయినోడి కోసం ప్రాణాలు వదిలేయడం ఏంటి? వాడి కోసం ఇంట్లో ఉన్న అమ్మ బంగారం కూడా మూటగట్టి తీసుకెళ్ళిపోవడం ఏంటి? అమ్మాయి వాళ్ళ అమ్మేమో నానా కష్టాలు పడి సంపాదించుకుని ఇనప బీరువాలో దాచుకుంటే ఇది రాత్రిపూట ఏదో టైంలో తెల్లవారి లోపు చక్కబెట్టి సాగనంపేస్తుంది. ఇలా ఎందుకు చేసేసింది? అమ్మా నాన్నల కంటే ఆడు ఎందుకు ఎక్కువైపోయాడు? అమ్మా నాన్నల కంటే ఈవిడ ఎందుకు ఎక్కువైపోయింది? వీళ్ళ కోసం వీళ్ళు చావడం ఏంటని అనుకుంటే వాళ్ళు ఎక్కువ సమయం గడిపారనమాట ఒకరితో ఒకరు. ఫోన్లో కానివ్వండి, ఆలోచనల్లో కానివ్వండి. ఫోన్లో మాట్లాడుకున్నంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు, తర్వాత దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడాం, ఎలా మాట్లాడాం, ఏమని మాట్లాడాం, ఎక్కడ కనబడ్డారు, ఎలా కనబడ్డారు, ఎలా చూశారు, ఇటు నుంచి నవ్వారా, అటు నుంచి నవ్వారా, పై పళ్ళు కనబడ్డాయా, కింద పళ్ళు కనబడ్డాయా నవ్వేటప్పుడు. సో ఇన్ని ఊహలు, ఇంకెప్పుడు వీళ్ళ ఊహల్లో వాళ్ళే ఉంటారు, వీళ్ళ తలంపుల్లో వాళ్ళే ఉంటారు, వీళ్ళ ఆలోచనల్లో వాళ్ళే ఉంటారు. ఫోన్ వస్తే వాళ్ళదే, ఫోన్ పెడితే వాళ్ళదే, రాత్రి పడుకున్నప్పుడు పడుకోబెట్టేది వాళ్ళే, నిద్ర మెలకువలోనికి రాగానే లేపేది
వాళ్ళు అంటే గుడ్ నైట్ వాళ్ళతోనే, గుడ్ మార్నింగ్ వాళ్ళతోనే. ఇంత టైం వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళులా మారిపోయేసరికి టోపీ తీసుకొచ్చి అమ్మానాలను ఎత్తి మీద వేసేస్తున్నారు. అంతే కదా, టోపీ అమ్మానాలను ఎత్తి మీద వేసేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వీళ్ళకి బీపీ. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కువ టైము ఒకళ్ళతో ఒకళ్ళు ఏం చేశారు, స్పెండ్ చేశారు, ఏకాంతంగా గడిపారు. సో ఇప్పుడు మిమ్మల్ని అందరికీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీతో క్యారీ చేస్తున్నటువంటి ఏ బంధాలు అయితే ఉన్నాయో అవి ఏవైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, మీతో వాళ్ళు ఎందుకు ఈ లైఫ్లో క్యారీ చేస్తున్నారు, ఎందుకు మీతో వాళ్ళు కొన్ని బంధాలు క్యారీ చేస్తున్నారు, కొన్ని అనుబంధాలు క్యారీ అవుతున్నాయి, కొన్ని ఆలోచనలు మీ మైండ్లో నిగూఢమైపోయి ఉన్నాయి, మీరు వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అంటే కారణం మీరు వాళ్ళతో ఏకాంతంగా కొంత సమయాన్ని గడుపుతున్నారు అని అర్థం. అవునా కాదా? అటు ఏ బంధమైనా సరే అది కొంచెం బలపడుతుంది అంటే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే మీ బంధం బలపడదు సరికదా, ఏమంతా ముందుకు కదలదు. నేను ఇందాక ఒక మాట అడిగాను, బాధగా ఉందా అని. అవును బాధగా ఉందన్నారు. 5 రోజుల ముందు ఈ మాట మీరు చెప్పలేరు, ఎందుకంటే 5 రోజుల ముందు మీరు ఈ వాతావరణంలో లేరు కదా. 5 days బ్యాక్ వెళ్ళిపోతే మీరు ఈ వాతావరణంలో ఉన్నారా? లేరు. అప్పుడు మీ ఆలోచనలు ఇంతగా దేవునికి దగ్గరే ఉన్నాయా? లేవు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా ఉన్నాయంటే మీరు ఈ 4 రోజుల నుంచి బాగా తోమి మీ హృదయంలోనికి దేవుని మాటలు ఇంజెక్ట్ చేశారు. సో మీ హృదయంలోనికి దేవుని మాటలు ఇంజెక్ట్ చేయబడటం వల్ల మీకు ఇప్పుడు వెళ్ళిపోవడానికి బాధగా ఉంది. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎప్పుడు వాక్యానికి కనెక్ట్ అయినప్పుడు, ఇలాగే లోకంతో కనెక్ట్ అయినా, ఇలాగే లోకంలో ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయినా, ఇలాగే లోకంలో ఉన్న బంధాలతో అనుబంధాలతో కనెక్ట్ అయినా వాళ్ళతో కూడా ఇలాంటి ఫీలింగ్సే షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఏకాంతాన్ని వాళ్ళ దగ్గర కోరుకుంటూ ఉంటారు. ప్రియులరా, దేవునితో కూడా ప్రతి మానవుడు చక్కటి సంబంధాన్ని కొనసాగించాలి అంటే దేవునితో ఏకాంతంగా గడిపేటువంటి కొంత సమయం కావాలి ప్రియులరా. దానికి బైబిల్ గ్రంథం ఏమైనా సాక్ష్యం ఇస్తుందా? బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళు ఉన్నారా అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యవ్వనులు మొదలుకొని పెద్దల వరకు చాలామంది ఇలా ఏకాంతంగా దేవునితో గడిపిన వారే. మీరు ఆ సందర్భాన్ని జాగ్రత్తగా చూస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము 62వ వచనం. ఇస్సాకు బేర్ లహీరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, మీరు జాగ్రత్తగా చూడండి, సాయంకాలం ఒక టైం కేటాయించుకున్నాడు. ఆ టైంలో పొలములో ధ్యానించడానికి బయటకు వెళ్తున్నాడు. పొలానికి వెళ్ళిపోతున్నాడు. పొలానికి ఎలా వెళుతున్నాడు? ఏకాంతంగా వెళుతున్నాడు. అప్పటికి అతనికి భార్య లేదు, ఇంకా పెళ్లి కాలేదు. అలానే తల్లి ఉందంటే తల్లి కూడా లేదు, చనిపోయింది. తల్లి లేదు, అలాగని అతనికి ఇంకా పెళ్లి కాలేదు, భార్య లేదు. తండ్రి ఉన్నాడు కానీ తండ్రితో కొంత సమయం మాత్రమే అతను ఉంటాడు, ఎక్కువ సమయం తండ్రితో గడిపేది లేదు. సాయంకాలం పూట ఒక పొలంలోనికి వెళ్ళిపోతున్నాడు ఏకాంతంగా. పొలంలోనికి వెళ్ళిపోయి అక్కడ కొంత సమయం దేవునితో గడుపుతున్నాడు. ధ్యానం అంటే మళ్ళీ శ్వాస మీద ధ్యాస అనుకున్నారు సుమా. ధ్యానం అన్న పదం పడింది కదా అని ఈ లోకంలో శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదా, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఆ ధ్యానం వేరు, సో ఈ ధ్యానం వేరు. ఈ దేవుని యందు ధ్యానం ఉంచుటకు, దేవుని ఆలోచనల్లోనికి వెళ్ళుటకు, ఆయనతో సమయం గడుపుటకు, ఆయనతో మాట్లాడుటకు, ఇందులోకి అన్నీ వస్తాయి. మీరు ప్రార్థన చేసుకుంటారా, వాక్యం చదువుకుంటారా, పాటలు పాడుకుంటారా, లేకపోతే ప్రకృతిని చూస్తూ పరమ తండ్రి గురించి ఆలోచిస్తూ నెమరు వేసుకుంటారా, సంగతులు ఏం చేసుకుంటారో అనవసరం. అందులో దేవుడు అనే ఒక అద్భుతమైన మన ఆత్మబంధాన్ని దృఢం చేసినటువంటి ఒక శక్తికి ప్రాధాన్యతనిస్తూ ఆయన మీద దృష్టి నిలిపి ఆయన కొరకు ఆలోచన కలిగి ఉండి ఆయనతో సమయాన్ని గడపటం, ఆయనతో ఏకాంతంగా గడపటం అనేది ఏదైతే ఉందో అది ఈ కోవలోనికి వస్తుంది. అప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు మానవుడు, దేవుని వద్ద నుండి నేర్చుకుంటూ ఉంటాడు. వాక్య ధ్యానం కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, ముఖ్యంగా వాక్య ధ్యానం, దేవుని ధ్యానం, దేవుని గురించినటువంటి ఆలోచన, ఆయన పనుల్లో నిమగ్నం కావడం, ఆయన యొక్క కార్యాలలో నిమగ్నం కావడం, ఆయన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంగా ధ్యానిస్తున్నాడు.
దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఆయనతో ఒక సంబంధాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అనగానే ఒక మనిషి కాదు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేయడానికి. దేవుడు అనగానే మన భార్య కాదు, భర్త కాదు వెళ్ళి గట్టిగా కౌగులించుకుని దగ్గరికి తీసుకోవడానికి. దేవుడు అంటే పిల్లలేం కాదు కదా ఎత్తుకుని ముద్దులాడి గుండెలకు హత్తుకోవటానికి. సో ఒక ఆకారం కాదు గనుక మనం శరీరంతో ఆ స్పర్శతో ఆయన్ని మనం అనుభవించలేము. ఆయన ఆకారం కాదు కదా. ఇప్పుడు భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఎక్కడెక్కడో ఎడబాటు వచ్చింది, చాలా కాలం దూరం అయిపోయారు, తర్వాత ఒకసారి దగ్గర అయ్యారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. కన్నీళ్ళు పెట్టుకుని ఒకరినొకరు చూసుకోగానే ఖచ్చితంగా ఏమైపోతారు, దగ్గరకు వస్తారు, గట్టిగా కౌగులించుకుంటారు, గట్టిగా హగ్ చేసుకుని ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు ఏడ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం అలాంటిది. పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుతుంటారు, ఒక సంవత్సరానికి ఇంటికి వస్తారు. తల్లి ఆ పిల్లాడిని చూడగానే కన్నీళ్ళు పెట్టుకుని దగ్గరకు తీసుకుంటుంది, గుండెలకు హత్తుకుంటుంది, ఏడ్చేస్తుంది. పిల్లాడు కూడా అమ్మను గట్టిగా వాటేసుకుంటాడు, గట్టిగా కౌగులించుకుంటాడు, అమ్మను పట్టుకుని ఏడ్చేస్తాడు. ఇలా దూరం అయిపోయిన మిత్రులు లేదా దూరం అయిపోయిన బంధువులు బంధుత్వాలు ఒకసారి దగ్గర అయినప్పుడు ఒకరినొకరు పట్టుకుని స్పర్శతో ఫీల్ అయ్యేది స్పర్శే. మనం ఫీల్ అయ్యేది స్పర్శేనండి. స్పర్శతోనే అవతల వారి ప్రేమను మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం వాళ్ళను స్పర్శించినప్పుడు, వాళ్ళతో మన శరీరం కలిసినప్పుడు, లేదా వాళ్ళను మనం దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ ప్రేమను మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది మీ అందరికీ తెలిసిన సంగతి. బిడ్డలు కూడా అమ్మ కడుపులో 9 నెలలు ఉంటారేమో, బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు. అదే అమ్మ ఎత్తుకుంటే వాడు ఏడవడు. ఎందుకు ఏడవడు? వాడికి ఆ స్పర్శ అలవాటు అయిపోయింది. 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నాడు, ఆ స్పర్శ వాడికి అలవాటు అయిపోయింది. సో అమ్మ వాడిని ఎత్తుకోగానే వాడు కనెక్ట్ అయిపోతాడు, నాన్న వాడిని ఎత్తుకోగానే కనెక్ట్ అయిపోతాడు. ఆ గుండె చప్పుడు బాగా తెలుసు వాడికి. అమ్మ గుండె చప్పుడు తెలుసు, నాన్న గుండె చప్పుడు తెలుసు. నాన్న మాట అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి 9 నెలలు వింటూ ఉంటాడు. అది వైద్య శాస్త్రం కూడా దాన్ని ఎప్పటికీ చెబుతూ వస్తుంది. మీరు మీ పిల్లలతో కడుపులో ఉన్నప్పటి నుంచే మాట్లాడండి, మీ భార్యతో ఉన్నప్పటి నుంచి బిడ్డలతో మాట్లాడండి, కడుపు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. సో మీరు ఏం చేసినా తల్లులారా మీ పిల్లలకు చెబుతూ చేయండి. మీ పిల్లలకు మంచి మీరు కడుపులో ఉండగానే నేర్పించండి. మీరు ఏం తింటున్నారో చెప్పండి, మీరు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో చెప్పండి, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారో చెప్పండి, వాళ్ళ కోసం మీరు ఎంత కష్టాన్ని తీసుకుంటున్నారో చెప్పండి. వైద్యులు చెప్తున్నారు, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు. పూర్వకాలమే బైబిల్ చెప్పింది, కడుపులో ఉన్న బిడ్డ వింటాడు, వినికిడి ఉంటుంది, నేర్చుకుంటాడు, ఆలోచిస్తాడు. మీరు కడుపులో ఉండగా ఏం చెప్పినా బిడ్డ కనెక్ట్ అయిపోతాయి. కడుపులో ఉండగానే తల్లితో కనెక్ట్ అయిపోతాడు, కడుపులో ఉండగానే తండ్రితో కనెక్ట్ అయిపోతాడు, కడుపులో ఉండగానే చుట్టూ ఉన్న వాళ్ళతో, ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అయిపోతాడు. సో ఇదంతా కూడా శరీర సంబంధమైన స్పర్శ ద్వారా జరుగుతుంది. కానీ దేవుడికి మనకి శరీర సంబంధమైన స్పర్శ అనేది లేదు, ఎందుకంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఇప్పుడు మరి ఆత్మీయ ఉన్న వాడితో మనం కాంటాక్ట్స్ పెట్టుకోవాలి, సహవాసం చేయాలి అంటే మనం కూడా ఆత్మీయంగానే పెట్టుకోవాలి. ఎందుకంటే మనము కూడా ఆత్మలమే అన్న స్పృహలోనికి రావాలి. మనం కూడా ఆత్మలమే. శరీరంతో ఒక బంధాన్ని కనెక్ట్ చేసుకోవటానికి శరీరంతో కనెక్ట్ అవుతున్నాం, ఆత్మతో ఒక బంధాన్ని కనెక్ట్ చేసుకోవటానికి ఆత్మతోనే కనెక్ట్ అవ్వాలి. ఆత్మీయతలోనికి వెళ్ళాలి, ఆత్మీయంగా ఆలోచించడం ప్రారంభించాలి. ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు, ఏకాంతంగా మనం దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఆత్మీయత మీద దృష్టి పెడితే, నేను కూడా ఆత్మనే కనుక ఆత్మ సంబంధంగా అంటే హృదయ సంబంధంగా మనస్సాక్షికి సంబంధించిన విధంగా దేవుడితో మనం కనెక్ట్ అవ్వటం చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకే ప్రయోజనకరం, కొంత మట్టుకే. కానీ ఆత్మ సంబంధమైన సాధకం చాలా చాలా ప్రయోజనకరం. సో మనము దేవుడు ఇరువురము ఆత్మలమే గనుక, దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్న మాట అందుకే వ్రాయబడింది. సో ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఆయనతో ఒక చక్కటి సహవాసం, దానికప్పుడు శరీరాన్ని స్పర్శ శరీరం అనే దానికి ఇంకా అక్కడ తావులేదు. ఆత్మీయంగా మనం డైరెక్ట్గా ఎవరితో కనెక్ట్ అవుతాం? దేవుడితో కనెక్ట్ అవుతాం. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు, ఆత్మ సంబంధమైన మాటలు వింటున్నారు, శరీరాలతో ఇక్కడ ఏ పని లేదు. మీరు అలా నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారంటే వాటిని కథపురం ఏం చేయరు, అలా ఉంటారు. కానీ మైండ్, హృదయం మొత్తం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? దేవుని మాటల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా హృదయంతో అది కనెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇస్సాకు సాయంకాలం పూట పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తున్నాడు, ధ్యానంలో ఉన్నాడు, ఏకాంతంగా కొంత సమయాన్ని గడుపుతున్నాడు.
దేవునితో చక్కటి సహవాసాన్ని పెంపొందించుకోవడానికి, ఆయన ఆలోచనలు వినటానికి, తాను దేవునికి తన గురించి చెప్పుకోవడానికి ఒక కొంత సమయం అవసరం. సో మన కుటుంబ ప్రేమలు లేదా అనుబంధాలు డెవలప్ అవడానికి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఎంత అవసరమో, ఆత్మీయంగా మనం దేవుడితో చక్కటి సహవాసాన్ని పెంపొందించుకోవడానికి ఆయనతో కనెక్ట్ అవ్వడం కూడా అంతే అవసరం. ఇంకా కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, విలాపవాక్యాలు 3వ అధ్యాయము, మీ అందరి చేతుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి విలాపవాక్యాలు 3వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. ఇప్పటికే మీకు అర్థమైపోవాలి, మనం చదువుకునేటప్పుడు ఒక ఆకారం లేదు ఇక్కడ. యెహోవా అన్న పదం వినగానే మనకి ఏదైనా రూపం గుర్తొస్తుందా? లేదు, అక్కడ అసలు రూపం లేదు. యెహోవా అనగానే పరమ తండ్రి, పరలోకపు తండ్రి, ఆయనకు ఆకారం లేదు. అంటే మనం ఆయన ఆత్మీయంగానే స్వీకరించాలి, ఆత్మగానే స్వీకరించాలి. దేవుడు ఆత్మ. మనం కౌగిలించుకోవటానికి తండ్రి మనతో లేడు, ఆయనకు శరీరం లేదు. మనల్ని తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి మన తండ్రి మనతో లేడు, ఆయనకు శరీరం లేదు. నేను చెప్పేది స్పర్శ లేదు. సో మనం ఆయన ఆత్మీయంగా ఆయనకి మనం కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి చూడండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ మాటలు కూడా ఆత్మ సంబంధంగానే, శరీరంతో కనెక్ట్ చేసుకోవడానికి కుదరవు. చూడండి ఏమని రాయబడింది అక్కడ, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను, తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. ఆశ్రయించడానికి ఆయన ఎక్కడైనా గుడారంలో ఉన్నాడా? ఆశ్రయించడానికి ఆయన ఎక్కడన్నా గదిలో ఉన్నాడా? ఆయన ఒక చెట్టు కింద ఉన్నాడా? ఒక ఊరిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆశ్రయించడానికి? ఎక్కడున్నాడు చెప్పండి? ఆత్మీయంగానే మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలి. మన ఆలోచనలలోనికి ఆయన రావాలి, మన హృదయాలలోనికి ఆయన ఆలోచనలు రావాలి, మన హృదయం ఆయనకి ఇవ్వాలి, మన హృదయంలోనికి ఆయన రావాలి. ఆ విధంగా ఆత్మీయంగా ఆయనతో కనెక్ట్ అవ్వాలి తప్ప శారీరకంగా దేవుడితో కనెక్ట్ అవ్వటానికి కుదరదు. సో ఇది చాలా లోతైన సత్యం, లోతైన సబ్జెక్ట్. మీరు కాన్సన్ట్రేట్గా వింటే మీకు అర్థమవుతుంది. చాలామంది అనుకున్నట్టుగా శరీర సంబంధంగా దేవుడితో కనెక్ట్ అయిపోయి దేవుడితో సహవాసాన్ని పెంచేసుకోవటానికి అవకాశాలు లేవు. దేవుడితో కనెక్షన్ అంటే హృదయ సంబంధమైనదే. హృదయంతోనే సమస్తం జరిగేది. ఆరాధన, ఆయనతో మనం కనెక్ట్ అవ్వటం, ఆయన కొరకు మనం బ్రతకటం, ఆయన కొరకు మనం జీవించటం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఏం చేస్తున్నా సరే శరీరాన్ని మనం కదుపుతున్న కదలికలు కూడా హృదయాన్ని మీద ఆధారపడి హృదయంలో ఉన్న గాఢతను బట్టి జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి కేంద్రస్థానమే కాదు, మన టోటల్ ఎంటైర్ జీవితానికి కేంద్రమే హృదయం. అర్థమవుతుందా? హృదయమే అన్నిటికీ మూలం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే క్రింద ఏమంటున్నాడంటే, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపోడు. మళ్ళీ వెతుకువారు అనగానే శరీర సంబంధంగా ఎక్కడో ఉన్నాడు వెతుకుతాను దొరుకుతాడంటే కాదు, ఎక్కడో ఒక ఆకారం కనబడుతుంది నేను వెతుకుతాను దొరుకుతాడంటే కాదు, ఇది కూడా హృదయ సంబంధమైనదే. తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక. చూడండి, గనుక అంటే ఇంకా అయిపోలేదు అది. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మనం ఇన్నాళ్ళు చదువుకుని ఫుల్ స్టాప్ అంటాం, కానీ దేవుడు ఫుల్ స్టాప్ అనట్లేదు. గనుక నువ్వు యవ్వన కాలమున కాడి మోయుట, కాడి అనగా బరువు మోయుట నీకు మేలే. ఆయనతో కనెక్ట్ అయిపోవడం నీకు మేలు. యవ్వన కాలంలోనే ఆయనతో కనెక్ట్ అయిపోవడం నీకు మేలు. ఆయన కాడి మోయుట నీకు మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తెప్పవలను.
అతడు నిందతో నింపబడవలను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయారు. విలాప వాక్యాలు అంటే బాధతో వ్రాసినటువంటి వాక్యాలు, ఆవేదనతో వ్రాసినటువంటి వాక్యాలు. మనుషులందరూ దేవుడికి దూరం అయిపోయారు. దేవుడికి కంటే కూడా లోకానికి ప్రాధాన్యతనిచ్చారు. లోకంతో దగ్గర అయిపోయారు. దేవుని శాపాన్ని వాళ్ళ మీద తెచ్చుకున్నారు. వీళ్ళు బాధలోని కనుక చెరలోనికి వెళ్ళిపోయారు. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎవరికి కూడా దేవునితో ఏం లేదు, సహవాసం లేదు. అప్పుడు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోండి. మీరు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండి ఆ నిరీక్షణాధారం గురించి కనిపెట్టండి. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయనతో సహవాసం మీరు కోల్పోయారు. చక్కటి సహవాసాన్ని డెవలప్ చేసుకోండి. ఆయనకంటూ కొంత సమయాన్ని ఇవ్వండి. మీ బ్రతుకులో ఒక ఏకాంత సమయాన్ని దేవునితో గడపండి. ఒక ఏకాంత సమయాన్ని దేవుని కొరకు ఇవ్వండి. ప్రతి దినం దేవుని కొరకు కొంత సమయాన్ని ఏర్పరచుకుని ఒంటరిగా మీరుండి దేవునితో సమయాన్ని గడపండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి. దేవునితో చక్కటి అనుబంధం కొనసాగించడానికి చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ జీవితానికి. భక్తులందరూ ఇలాగే చేశారు. ఒక దానియేలు కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక యాకోబు కానివ్వండి, ఒక అబ్రహాము కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, దేవునితో వాళ్ళు సమయాన్ని గడుపుతూ వచ్చారు. వాళ్ళు ఏకాంత ప్రదేశాలలోనికి వెళ్ళిపోయి దేవుని గురించి ధ్యానించటం, దేవుని గురించి ఆలోచించటం, దేవుని గురించి తలంచటం, ఇవన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారు. అందుకేనేమో ఇంత విశాలమైన ప్రకృతిని మనకు అందించాడు దేవుడు. ఇంత విశాలమైన ప్రకృతిలో మనల్ని పెట్టాడు దేవుడు. తన యొక్క ఉనికిని మనకి ఇప్పుడు తెలియజేస్తూ వచ్చాడు దేవుడు. హనోకు దేవునితో నడిచెను అనే మాట మనం చదువుకున్నాం ఆదికాండంలో. దేవునితో నడవడం అంటే ఇద్దరు చేయి పట్టుకుని పక్క నడుచుకుంటూ వెళ్ళిపోయారనా? మార్నింగ్ వాక్కి ఈవినింగ్ వాక్కిని కాదు కదా. మరి హనోకు దేవునితో నడిచినట్టే మరి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇద్దరు కలిసి అలా వెళ్ళిపోయారనా రోడ్డు మీద? వాళ్ళ కలిసి తిరిగేవారనా? నో. మరి హనోకు దేవునితో నడిచాను అంటే ఆత్మ సంబంధంగా అతని ఆత్మ ఏకాంతంగా దేవునితో కనెక్ట్ అయిపోతుంది. ఆత్మీయంగా ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, దేవునితో కనెక్ట్ అవుతున్నాడు. ఎవరికి తెలియలేదు హనోకు ఏమైపోయాడో. తర్వాత అతడు దేవుడు అతన్ని ఏం చేశాడట? తీసుకుపోయాడు. ఎక్కడి నుంచి తీసుకుపోయాడో, ఎలా తీసుకుపోయాడో ఎవరికి తెలియదండి. అంటే ఎంత అద్భుతంగా దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు హనోకు. మీరు ఆలోచించండి, మన జీవితంలో 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో మన భార్యకు సమయాన్ని ఇస్తాం, కుటుంబానికి సమయాన్ని ఇస్తాం, మొబైల్కి చాలా సమయం. ఇది తినేసినంత టైం మన బ్రతుకులో ఏది తిందో కాదా? అవునా? మీరు ఆలోచించుకోండి. ఈ మధ్య రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి చాలామందికి. ఒకరికి చేతులు వాపులు వచ్చేసాయి. కొంతమందికి ఇంచుమించు ఈ మధ్యకాలంలో ఈ వార్త చాలామంది నోటి వెంట విన్నాను నేను. అది క్యాన్సర్కి దారితీస్తుంది. ఎముకలు వాచిపోతున్నాయి, కుడి చేతి ఎముకలు వాచిపోతున్నాయి. నిజమండి. 100లో ఒకటి తయారవుతున్నాడు ఇప్పుడు. మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళలో కుడి చేతి ఎముకలు వాచిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయండి, ఏం అర్థం కావట్లేదు, ఎముకలు వాచిపోయి అంటే నీకు కట్టేసేసి పంపించేస్తాడు. కొన్నాళ్ళ పాటు మొబైల్ యూజ్ చేయొద్దు అంటాడు. అప్పుడు ఎడం చేయి మొదలెడతాడు వీడు, అది వాచిపోయేదాకా. సో అప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎముక ఎప్పుడు వాచిపోకూడదు, ఎముక ఎప్పుడు ఉబ్బిపోకూడదు, ఎముక వాచిపోకూడదు. అది క్యాన్సర్కి దారితీస్తుంది. దానికి మందులు కూడా లేవు. ఎముక క్యాన్సర్ వచ్చిందనుకోండి చచ్చిపోవడమే. క్యాన్సర్లన్నింటిలో ప్రమాదకరమైన క్యాన్సర్ ఎముక క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరమైంది బోన్ క్యాన్సర్. ఒకసారి బోన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇంకా మనకి బాడీలో ఏ పార్ట్ సరిగా పనిచేయదు, అయిపోయినట్టే. వాడు పెట్టి రెడీ చేసేసుకోవచ్చు. బోన్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైంది. అలాంటి బోన్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో రావడానికి కారణం మన హ్యాండ్ ఎక్కువ మొబైల్ పట్టుకొని ఇలాగా, సో దాంతో కనెక్ట్ అయి ఉండడం, తర్వాత కళ్ళు పోవడం. ఎందుకంటే కొంతమంది లైట్ కట్టేసుకుని మొబైల్ పెట్టుకుంటారు. అసలు మొబైల్ యూజ్ చేసేటప్పుడు బయట లైటింగ్ ఉండాలి, ఇంట్లో రూమ్లో లైట్ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లైట్ కట్టేసుకుని ఇక్కడ పెట్టుకుంటారు. కొంతమందికి రహస్య జీవితాలు కదా, దుప్పటి కప్పుకొని మరీ చూసుకుంటుంటారు దౌర్భాగ్యులు, తొందరగా కళ్ళు పోవడానికి. అమ్మ వస్తుందో తెలియదు, నాన్న వస్తుందో తెలియదు, అదో భయం కదా మరి. అందుకని ఎండాకాలంలో కూడా దుప్పట్లు కప్పేస్తున్నారు ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు. చలేసి కాదు, ఉడుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు,
ఎందుకంటే అవసరం, మరి ఏం చేస్తారు, ఇంపార్టెంట్ అది. సో ఈ విధమైన క్యాన్సర్లకి మనుషులు బారిన పడడానికి గల కారణం ఇదే ప్రియులారా. ఎడిక్ట్ అయిపోతున్నారు, ఎక్కువ సమయం దానికి కేటాయిస్తున్నారు. ఆ సమయంలో కూడా, ఆ ఎక్కువ సమయంలో కూడా దేవుడు గుర్తు రావట్లేదు మనకి. భార్యతో, పిల్లలతో, భర్తతో, టీవీతో చక్కటి అనుబంధం మనం నడుపుతున్నాం, కానీ దేవునితో మనం ఎంత సమయం ధ్యానంలో గడుపుతున్నాం, ఎంత సమయం మనం ఆయనకి ఇచ్చాం, ఎంత సమయం మనం ఆలోచనలో పడ్డాం. అసలు చాలా సందర్భాల్లో కొంతమంది కవులు, కవిత్రులు చెప్తుంటారు, ఎదుటివాడితో మాట్లాడితే వాడేంటో నీకు అర్థమవుతుంది, నీతో నువ్వు మాట్లాడుకుంటే నువ్వేంటో నీకు అర్థమవుతుంది అంటారు. కానీ మనం ఎప్పుడు ఎదుటివాడితో మాట్లాడడానికి టైం స్పెండ్ చేస్తాం, కానీ మనతో మనం మాట్లాడుకోవడానికి ఎప్పుడు టైం స్పెండ్ చేయం. మనకు మనం అర్థం కాము. అందుకే నేనేంటో నాకు ఇప్పటికీ తెలియదండి అంటాడు చాలామంది. నువ్వేంటో నీకు ఇప్పటికీ తెలియదు నేనంటాను, అది నువ్వు ఒప్పుకొని తీరాలి చచ్చినట్టు. నువ్వేంటో నీకు ఇప్పటికీ తెలీదు, ఎందుకంటే నీతో నువ్వు ఎప్పుడు మాట్లాడుకోలేదు, నీ గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడుకోలేదు. అవతలోడేంటో నీకు బాగా తెలుసు, ఎందుకంటే వాడి గురించి ఎక్కువ మాట్లాడి చేస్తావు నువ్వు, నీకు అదే అలవాటు. సో అవతలోడి గురించి ఎక్కువ మాట్లాడతావు తప్ప నీ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుకో కదా. నీ గురించి నువ్వు మాట్లాడుకో కనుక నీ గురించి నీకు అర్థం కావట్లేదు, నీ గురించి నీకు తెలియట్లేదు. దేవునితో సహవాసం, దేవునితో అనుబంధం పెంపొందించుకోవటానికి మన జీవితంలో ప్రధానమైన భాగాన్ని ఆయనకి ఇవ్వాలి ప్రియులారా. ప్రధానమైన భాగం ఆయనకి ఇవ్వాలి. భక్తులందరూ వేకువజామున లేవడం, రేయి తొలిజామున లేవడం, సాయంకాలమున మంచి మంచి టైమింగ్స్ వాళ్ళు కేటాయించుకొని వాళ్ళ ప్రార్థనకు కానివ్వండి, వాళ్ళ ధ్యానానికి కానివ్వండి, వాళ్ళు దేవునితో సహవాసం గడపటానికి, దేవునితో సమయాన్ని గడపటానికి ఎక్కువ టైం కేటాయిస్తూ ఏకాంతంగా వాళ్ళు ఉండేవారు. అంటే వాళ్ళు ఆత్మీయంగా దేవునితో కనెక్ట్ అవుతున్నారు. అదే చెప్తున్నాను, మీకు ఆల్రెడీ అనుభవం ఉంది. పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు, మీ భార్య మీరు దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారండి, ఏదో అన్యోన్య కాపురం ఏదో అంటారు. సో అలాంటి అన్యోన్య దాంపత్యం, ఈ అన్యోన్య దాంపత్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడిపారు కాబట్టి, ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచించారు కాబట్టి. ప్రేమ కోసం ట్రైన్ కింద తలెట్టేసాడంటే, ఎందుకు ఎట్టేసాడంటే ఎక్కువ టైం గడిపాడు కాబట్టి, ఎక్కువ టైం బుర్రలో మెమరీ కార్డ్ అంతా అమ్మాయికో అబ్బాయికో ఇచ్చేశారు కాబట్టి. సో అందుకే వాళ్ళు అలా చేశారు. అదే సమయాన్ని మనం దేవునితో కూడా గడపటం ప్రారంభిస్తే, ఆయనతో మనం కొంత సమయాన్ని కేటాయించడం ప్రారంభిస్తే, మన జీవితంలో ప్రధాన భాగాన్ని ఇస్తే, మన సమయంలో ప్రధాన భాగాన్ని ఇస్తూ వస్తే, మనం కూడా దేవునితో చాలా చక్కగా కనెక్ట్ అయిపోతాం ప్రియులారా. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొకప్పటి పౌలు జీవితం వేరు, తర్వాత పౌలు జీవితం వేరు. పౌలు గారు ఈ గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన మత సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువ తిరుగుతూ, లోకానుసారంగా నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లోకానుసారంగా నేను ఉన్నతంగా ఉండాలి, నేను చాలా గొప్ప పేరు సంపాదించుకోవాలి, నా కోరికలని తీర్చుకోవాలి, నా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నా మతాన్ని యూజ్ చేసుకోవాలి అనే భావాలతో ఎక్కువ కాలం గడుపుతూ వచ్చాడు. అలా గడుపుతూ వచ్చి మత పిచ్చి పెట్టిన మూర్ఖుల్లాగా చాలామందిని చంపడానికి కూడా వెనకాడలేదు, చాలామందిని హింసించడానికి వెనకాడలేదు, బాధించడానికి వెనకాడలేదు. కానీ ఒకనొక టైంలో దమస్కస్ దగ్గర, అంటే యెరూషలేంకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అది యెరూషలేంకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దమస్క్ అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు కరెక్ట్గా అక్కడ ప్రభు అతను దర్శించడం అనేది జరిగింది. అప్పుడు ప్రభు ప్రేమను గురించి ఆలోచనలు పడి, నువ్వు ఎవడు అని అడుగుతాడు. ప్రభువా నువ్వు ఎవడు అని అడిగితే, నేను నీవు హింసించుచున్న యేసును అని అనగానే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి కళ్ళు కనబడడం మానేశాయి, గుడ్డివాడైపోయాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకు కనబడట్లేదు, కానీ తన మనసులో ఆ మాట మారుమ్రోగుతూ ఉంది, నేను నీవు హింసించుచున్న యేసును. అది తప్ప చూడ్డానికైతే ఏమీ లేదు. ఆ మాట పదే పదే గంట మోగినట్టుగా మోగుతుందన్నమాట తన హృదయంలో. నీవెవడవు ప్రభువా అని అడుగుతున్నప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును, నువ్వు నన్నే హింస పెడుతున్నావు, నీ వలన హింసింపబడుతున్నాను నేను అనేసరికి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనాలన్నీ గుర్తుకొస్తున్నాయి అతనికి. మెస్సియా రాబోతున్నాడని, రాజు రాబోతున్నాడని, ఆ రాజు ఇతనే అని, గమలీయేలు పాదాల దగ్గర ఏవైతే నేర్చుకున్నాడో అవన్నీ గుర్తుకొచ్చి పొడుస్తున్నప్పుడు, అతనికి జ్ఞప్తికి వస్తున్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును అనే పాట పదే పదే అతనిలో అది తిరుగుతూ ఉన్నప్పుడు ఆలోచనలో పడ్డాడు.
ఆలోచనలు పడ్డ తర్వాత సందర్భాలు మీ అందరికీ తెలుసు. అననీయ దగ్గరికి వెళ్తాడు. అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ ప్రార్థన చేస్తాడు, అతనికి బాప్తిస్మం ఇస్తాడు. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు పొందుతాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా అరేబియా దేశానికి వెళ్ళిపోతాడు. మనకు అపోస్తల కార్యాల్లో చదువుతున్నప్పుడు మనకు అది కనబడదు. ఒకసారి చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటించి వచ్చెను. ఇది మనం చదువుకుంటున్నటువంటి సందర్భం అపోస్తల కార్యాల్లో. కానీ ఇదే విషయాన్ని మరో చోట అదే పౌలు గారు ఒక్క నుంచి రాస్తూ గలతీ పత్రికలో ఒక విశేషమైన సందర్భాన్ని తన గురించి తాను చెప్పుకున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాడు. మనకి అపోస్తల కార్యాల్లో దమస్కు పట్టణానికి తిరిగి వచ్చిన సందర్భం మాత్రమే కనబడుతుంది. అంటే దమస్కులోనికి వెళ్ళాడు, సహోదరులతో కొంతకాలం ఉన్నాడు, తర్వాత డైరెక్ట్ స్వార్థ పనులు దిగిపోయాడు అన్నట్టు మనం చదువుకుంటాం. అందుకే బైబిల్ అంతా ఒక చోట లేదు కాబట్టి చాలా కాన్సన్ట్రేట్గా బైబిల్లోని వచనాలు చూస్తూ ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇతను నేరుగా దమస్కుకి వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ ఎక్కడికి పోయాడు? ఫస్ట్ అరేబియా దేశానికి పోయాడు. అరేబియా దేశానికి పోయి అక్కడ ఎంతకాలం ఒంటరిగా గడిపాడో మనకు తెలీదు. అరేబియాలో ఇతనికి ఎవరు లేరు. ఇతను సొంతూరు అరేబియాలో లేదు, అంటే గల్ఫ్ కంట్రీకి పోయాడు అనమాట. అక్కడ ఎక్కడికి పోయాడో, ఎక్కడ కాపురం ఉన్నాడో, ఎంతకాలం ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు. అదే అతని జీవితంలో మిస్టరీ. కానీ ఆ కాలం అసలు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ కొంతకాలం అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ కాలం అంతా అరేబియాలో ఎందుకు గడిపాడు? అరేబియాలో ఏకాంతంగా ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎందుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తే అర్థమయ్యేది ఒక్కటే, పౌలు తన గురించి తాను తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నాడు. తనేంటో తాను తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడపడానికి తన ప్రాంతాలకు దూరంగా అరేబియాకి వెళ్ళిపోయాడు. తనకు తెలియని వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంతకాలం ఉన్నాడో ఎవరికి తెలీదు. బైబిల్ దాన్ని మనకు బయలుపరచలేదు. కొంతకాలం పాటు అక్కడే ఉండిపోయాడు. ఎవరితోనూ సంప్రదించలేదు, మనుష్య మాతృలతో చర్చించలేదు. ఆ మాట చెప్తాడు గలతీ పత్రికలో. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను మనుష్య మాతృలతో సంప్రదించలేదు, నేను ఎవరితోనూ సంప్రదించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలి, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి నేను ఎవరిని అడగలేదు. ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతోనూ నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకు కూడా నేను వెళ్ళలేదు. సాధారణంగా ఎవరైనా ప్రభువుని పిలిచాడని ఎవరి దగ్గరికి పోతారు? అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ముందు వర్క్లో ఉన్నది వాళ్ళే కాబట్టి. కానీ నేను అపోస్తలుల దగ్గరికి కూడా వెళ్ళలేదు, నేను ఒంటరిగా పోయాను. ఎక్కడికి పోయావు? అరేబియా దేశానికి పోయాను. అక్కడ కొంతకాలం ఉన్నాను. అక్కడ కొంతకాలం ఉండి ఏకాంతంగా ఏకాగ్రతతో దేవుని యందు దృష్టి నిలిపి జరిగిన సందర్భాలన్నింటినీ ఆలోచించుకుంటూ తానేంటో, తన బ్రతుకేంటో, తన జీవితం ఏంటో, తను ఎందుకు ఇలా అయిపోయాడో ఎన్నో విషయాలు ఆలోచించుకుంటూ తన బ్రతుకును తవ్వుకుంటూ వస్తున్నాడు. తన బ్రతుకును తానే తవ్వుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఏకాంతంలో దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు అతనేంటో అర్థమైంది. అతనికి ఎవరు ఎక్కువ అర్థమైంది. అతను ఎవరి కొరకు పుట్టాడో అర్థమైంది. అతను ఎవరి కొరకు బ్రతకాలో అర్థమైంది. తన జీవితంలో ప్రధానమైన సమయాన్ని కానీ ప్రధానత్వాన్ని కానీ ఎవరికి ఇవ్వాలో అర్థమైంది. అప్పుడు మళ్ళీ దమస్కులో ఉన్న సహోదరుల దగ్గరికి తిరిగి వచ్చాడు. కొంత సమయాన్ని తన బ్రతుకులో లాక్ చేసుకున్నాడు. కొంత సమయాన్ని అతడు దేవునితో గడిపాడు. ప్రియులారా, సో మన బ్రతుకులో కూడా చాలా సమయం వృధా అయిపోతుంది. చూడండి, 24 గంటల్లో ఎంత సమయం వృధా అయిపోతుందో తెలుసా? మన బ్రతుకులో 24 గంటల్లో ఎంత టైం వేస్ట్ అయిపోతుందో తెలుసా? ఏదో తినేస్తుంది మన దగ్గర సమయాన్ని. అది మన లేజినెస్ కావచ్చు, అది మన బద్ధకం కావచ్చు, అది మన దగ్గర ఏదో ఉంది, అది మనలో ఉన్న ప్రధానమైన లోపం. దాన్ని మనం గుర్తించగలగాలి. అది నేనైనా మీరైనా మనందరం దాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే సమయం చాలా విలువైంది, దాన్ని కొనలేము. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దాన్ని వెనక్కి తిరిగి తీసుకొని రాలేవాడు. ఎంత లార్డ్ అయినా సరే, బిలియనీర్ అయినా సరే,
ఒక్క సెకండ్ కూడా వెనక్కి తెచ్చుకోలేడు. చాలా విలువైనది కాలం అంటాం, అందుకే ప్రపంచంలో అత్యంత విలువైనది కాలం, సమయం. దాన్ని వెనక్కి తెచ్చుకోవడం మన వల్ల కాదు ప్రియులారా. అలాంటి సమయాన్ని వృధాగా గడిపేస్తున్నాం మనం. కానీ అది చాలా విలువైంది, అది మనకు చాలా ఉపయోగపడేది. మన గురించి మనం తెలుసుకోవటానికి, మనం దేవునితో చక్కటి సహవాసాన్ని ఏర్పరచుకోవటానికి, ఆయనతో చక్కటి అనుబంధాన్ని కొనసాగించడానికి మన సమయమే మనకు ఉపయోగపడుతుంది. ఆ సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాం దేవుని కొరకు. వ్యర్థంగా గడుపుకుంటూ ఉన్నాం, వ్యర్థంగా. మీరు దాని గురించి ఆలోచించాలి. ఇక మన ప్రభువు కూడా ఆ విషయంలో మనకు మార్గదర్శి. చూడండి ఒకసారి దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. చూసారు, యోహాను గారు చనిపోయాడు, ఆ సంగతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అప్పుడు మనుషులతో కూర్చోవాలి, లేదా మనుషుల మధ్య కూర్చోవాలి, శిష్యులతో కూర్చోవాలి, ఏమనుకోలేదండి. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఏకాంతంగా వెళ్ళిపోయాను ఏం చేస్తున్నాడు? మీరు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సువార్తలు గట్టిగా చదవండి. సువార్తల్లో ఎక్కువ భాగం రాత్రిపూట ఆయన ఏకాంతంగా గడిపినట్టుగా మనకు అర్థమవుతుంటుంది. ఆయన ఎక్కువ శాతం పగటిపూట మాత్రమే ప్రజలతో ఉన్నాడు, రాత్రిపూట మాత్రం ఒంటరితనాన్ని ఇష్టపడ్డాడు. అలా ఒంటరిగా ఆయన గడుపుతూ ఉన్నట్టు మనకు కనబడుతుంది. అదే మత్తయి సువార్త అదే 14వ అధ్యాయంలో 23వ వచనం కూడా చూడండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చూసారా, ఏం టైం అది? నైట్ టైం కూడా కాదు, ఈవినింగ్ టైంలో ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఇస్సాకు కూడా ఏ టైంలో ధ్యానింప బయలు వెళ్ళాడని చదువుకున్నాం? సాయంకాల సమయంలో ఒంటరిగా ఉన్నాడు. మనం ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నాం చెప్పండి? ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు మీరు? ఎప్పుడు మీ జీవితంలో ఒంటరిగా దేవునితో గడిపే సమయాలు ఏమున్నాయి? ఒంటరిగా ధ్యానించే సమయం ఏముంది? ఒంటరిగా బైబిల్ పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్న సమయం ఎక్కడుంది మన బ్రతుకులో? మాకంత టైం ఎక్కడదండి బిజీ లైఫ్లో అంటారా? అంతే కదా, మాకంత టైం ఎక్కడదండి. అసలు ఎవ్వడికి టైం లేదు. ఏమైనా ఉంటే ఇదిగో దీంతో గడుపుతాడు, అంతే. ఏమైనా ఉంటే దీంతో గడుపుతాడు, టైం పాస్ అంటాడు. అంత టైం మన బ్రతుకులో మనకెక్కడదండి. ఒంటరిగా మీ బ్రతుకులో ఒంటరిగా దేవుని గురించి ఆలోచిస్తూ టైం గడిపి ఒక నిర్మానుష్య ప్రాంతంలో లేదా మీ గదిలోనే ఏకాంతంగా మీరు కూర్చుని ఆలోచించిన రోజులు ఎన్నాళ్ళ క్రిందట మీ బ్రతుకులో ఉన్నాయో మీకే తెలియాలి. అసలు ఉన్నాయో లేదో కూడా మీకే తెలియాలి. కానీ ప్రభువు ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతాలు నిజంగా అద్భుతం అండి. ప్రభువు ఈ ప్రాంతాలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఒక్కసారి గలిలే సముద్రం దగ్గరికి వెళితే అర్థమవుతుంది. అస్సలు రాబుద్ధి కాదు. ఆ కొండలు, ఆ ప్రాంతాలు, ఆ వాతావరణం అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రాంతంలో ప్రభు ఆ కపెర్నహూములో కానివ్వండి, ఆ గలిలే సముద్ర తీర ప్రాంతాల్లో కానివ్వండి, ఆ పర్వతాల మీద కానివ్వండి, ఆ యోర్దాను నది పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ప్రభు గడిపినటువంటి ఆ క్షణాలు, ఆ ఏకాంత క్షణాలు, ఆ అందమైన క్షణాలు. దావీదు కూడా లెబనోను గురించి, ఆ యోర్దాను నది పరిసర ప్రాంతాల గురించి, యెరూషలేమును గురించి ఎక్కువ పొగుడుతూ ఉంటాడు. అసలు ఎందుకయ్యా ఇంత పొగిడేశాడంటే ఇప్పుడే అలా ఉందంటే అప్పుడే ఎలా ఉండేదో అనిపించింది నాకైతే ప్రత్యక్షంగా. ఇప్పుడే ఇంత అందంగా ఇంత రమ్యంగా ఈ ప్రాంతాలు ఉన్నాయంటే అప్పుడు ఎలా ఉండేవో అని అనిపించింది ప్రియులారా. అలాని ఆ ప్రకృతిని చూసి పరవశించిపోయి నిద్రపోయి వచ్చేయలేదు వాళ్ళు. ఆ ప్రకృతిలో ఆలోచనలకు పదును పెట్టడం ప్రారంభించారు. నేనేంటి, నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నా వల్ల నా తండ్రికి ప్రయోజనం ఏంటి, నేను చేయాల్సిన కార్యాలు ఎంతవరకు పూర్తవుతున్నాయి, నన్ను ఆయన ఏ విధంగా వాడుకోగలడు, నేను ఏ విధంగా ఆయనకు ఉపయోగపడగలను, అసలు వాట్ అబౌట్ మీ ఇది ఒక మంచి క్వశ్చన్, కానీ మన ఎవరికి రాని క్వశ్చన్ అది. వాట్ అబౌట్ యూ అనే దానికి మాత్రం ప్రతి ఓడు తయారైపోతాడు. వాట్ అబౌట్ హిమ్, వాట్ అబౌట్ హెర్, వాట్ అబౌట్ యూ, ప్రతి వాడు తయారైపోతాడు. వాట్ అబౌట్ మీ అనేసరికి ఒక్కడు కూడా రాడు. అసలు ఒక్కడికి కూడా థాటే ఉండదు. అసలు నీకు ఉందా థాట్ ఇప్పటి వరకు? వాట్ అబౌట్ మీ అని ఎప్పుడైనా అనుకున్నావా? అస్సలు అనుకో. నీ బతుకిలా తెల్లారిపోతూ ఉంటుంది తప్ప
ఆడేంటి, ఆమెంటి, అతనేంటి, అక్కడేంటి, ఎక్కడేంటి, ఈ దరిద్రం తప్పే. నేనేంటి అసలు, నేనేంటి అని ఎప్పుడైనా అనుకున్నాం మన బ్రతుకులో? ఏం లేదు. ఇంకా అలా ఆ ఆలోచనే, ఆ తాటే లేనప్పుడు ఏకాంతంగా ఎందుకు మన గురించి మనం ఆలోచించుకుంటాం? ఏకాంతంగా మనం ఎందుకు సమయం గడుపుతాం? ఏకాంతంగా ఒంటరిగా ఉండి మనం దేవునితో చక్కటి కనెక్షన్ పెట్టుకోవాలని ఎందుకు ట్రై చేస్తాం? ఎందుకు ట్రై చేస్తాం చెప్పండి? మన క్రైస్తవ సమాజంలో మన దరిద్రం కొద్దీ ఇలాంటి ప్రసంగాలు కూడా లేకపోవడం వలనేమో ఎప్పుడు అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, తలపోట, దరిద్రం, తలనొప్పి, ఇలాంటి చెత్త అంతా చెప్తారు. ఈ చెత్త అంతా చెప్పి మనల్ని పంపించేస్తే మనం కూడా ఇదే ఆలోచనలతో ఉద్యోగం, సద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి సమయం అలా గడుపుతూ ఉంటాం. ఆటో ఇస్తే దేవుడు ఇచ్చాడు, కారు ఇస్తే దేవుడు కొన్నాడు, ఫ్లైట్ ఎక్కిస్తే దేవుడు ఎక్కిచ్చాడు, ఇంకెప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలాగ ఆశీర్వదించాడు, అలాగ ఆశీర్వదించాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇద్దన్నాను, అద్దన్నాను. సమయం కాస్త సంతకెళ్ళింది, నాశనం అయిపోయింది. ఇక మనకి ఎప్పుడంటే అర్థమవుతుంది వాట్ అబౌట్ మీ అనేది? ప్రభు అంతటి వాడే ఏకాంతంగా సమయం గడుపుతున్నాడు. రాత్రులు, సాయంకాలం పూట ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రభుత్వ సమయం గడుపుతున్నాడు. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా? మీరందరూ నన్ను విడిచిపెట్టి పోతారు, మీరందరూ నన్ను వదిలిపెట్టి పోతారు, ఒక టైం వస్తుంది, కానీ నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అన్నాడు. అసలు ఎంత అనిర్వచనీయమైన అనుభూతో తెలుసా అది? ఎంత అనిర్వచనీయమైన అనుభూతి అది! మనం పొందగలిగామా అనుభూతిని? నీ బ్రతుకులో ఒక్కరోజైనా అనుభూతిని పొందగలిగావా? నేను ఒంటరిని కాను, నా ప్రభు నాతో కూడా ఉన్నాడని ప్రభు చెప్పాడే. శిష్యులందరూ పారిపోయారు, ఒక్కడు కూడా లేడు ఆయనతో, అందరూ వదిలిపోయారు. ఆ టైంలో ఆయన అంటాడు, మీరందరూ వెళ్ళిపోతారు నన్ను వదిలి, నాకు తెలుసా సంగతి, మీరందరూ పారిపోతారు, ఎవడ బ్రతుకాడు చూసుకుంటారు, ఎవరి దారాడు చూసుకుంటాడు, ప్రాణభయంతో పరుగులు తీస్తారు, కానీ నేను ఒంటరి వాడను కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి నాతో ఉన్నాడు. ఆ స్పర్శ శరీరానికి సంబంధించింది కాదు, మళ్ళీ చెప్తున్నా. ఆ స్పర్శ నేత్రాలతో చూసేది కాదు, మళ్ళీ చెప్తున్నా. అది షేక్ హ్యాండ్ ఇచ్చేదో, హగ్ చేసుకునేదో, దగ్గరికి తీసుకునేదో, కౌగులించుకునేదో, ముద్దు పెట్టుకునేదో కాదు ప్రియులారా. అలా మనం ఆ స్పర్శను పొందలేము. ఏకాంతంగా సమయం గడుపుతున్నప్పుడు, ఒక విలువైన సమయాన్ని, ప్రధానమైన సమయాన్ని దేవునికి ఇచ్చేసినప్పుడు, మన రోజులో ప్రధాన సమయాన్ని ఆయనకి కేటాయించినప్పుడు, నువ్వు బైబిల్ పట్టుకున్నావా, ప్రార్థన చేసావా, ఆలోచనలో పడ్డావా, ఎక్కడికి వెళ్ళిపోయావా, నీ గదిలోనే ఉన్నావా, ఏదైనా కానివ్వు, నీ సమయాన్ని నీ తండ్రితో గడుపుతూ, ఆయనతో ఒక చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఆయనతో ఒక చక్కటి బంధాన్ని, పెనవేసుకుపోయేటువంటి బంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు మాత్రమే ఈ మాట మనం పలకగలుగుతాం. నీ లైఫ్లో ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా ఇలాంటి మాట చెప్పగలిగే సాహసం కానీ, ధైర్యం కానీ చేసావా ఎప్పుడైనా నీ బ్రతుకులో? ఈ అనుభూతి, అనిర్వచనీయమైన అనుభూతి ఎప్పుడైనా నీ బ్రతుకులో రుచి చూసావా? నా తండ్రి నాతో ఉన్నాడనే ఫీలింగ్ వచ్చిందా నీకు ఎప్పుడైనా? ఐఎమ్ నాట్ ఎలోన్, మై లార్డ్ ఆల్వేస్ విత్ మీ. ఆయన ఎప్పుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాను, నేను ఆయనతో సమయం గడుపుతున్నాను, ఆయన ప్రేమను నేను రుచి చూస్తున్నాను. నా బ్రతుకులో, నా నడకలో, నా పడకలో, నా ప్రయాణాలలో, నా పనులలో, నా ఆలోచనల్లో ప్రతి క్షణం నేను ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. ఐ ఫీల్ ఇట్. ప్రతిసారి నేను దాన్ని ఫీల్ అవుతున్నాను. అని ఎప్పుడైనా నీ బ్రతుకులో ఒక్క క్షణం, నీ బాప్తిస్మం తర్వాత నీ బ్రతుకులో ఒక్క క్షణం ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అలాంటి ఫీలింగ్సే మనకు లేవు. అలాంటి ఫీలింగ్స్ మనకు లేవు. ఫీలింగ్స్ ఏంటంటే అసలు ఇలాంటి ప్రసంగాలు కరువు. మరి ఏం కావాలి మనకి? భూ సంబంధమైనవి కావాలి. భూ సంబంధమైన సంగతుల గురించి ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించాలి. అప్పుడే జనాల రద్దీ పెరుగుతుంది. బాహ్యంగా మాకు జిడ్డు కావాలి రాసుకోవటానికి, అందుకే ముదునూరు పడి పోతాం, ఆ జిడ్డులో మునిగి చచ్చేస్తాం. సో ఈ జిడ్డుతో జిడ్డు జీవితాలు ముందు గడుపుతూ వెళ్ళిపోతాయి. అసలు ఆత్మీయంగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? నీ ఇన్నర్ పర్సనాలిటీ ఎలా ఉంది? నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది? నీ స్పిరిచువల్ టైమింగ్స్ ఏంటి?
నీకు స్పిరిచువల్గా గ్రోత్ ఏది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేసావా? చెక్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచించండి. ప్రధాన భాగం నశించిపోతుంది, ప్రధాన జీవితం నశించిపోతుంది, మన జీవితం తెల్లారిపోతుంది, రోజు వెంబడి రోజు గడిచిపోతుందంటే ఏముందండి? టైం అయిపోతుందండి. 30 years, 25 years, 20 years, 40 years, 50 years. చాలామంది జీవితంలో ప్రధాన సమయం ఎప్పుడో పోయింది. ఇంకెక్కడుంది ప్రధాన సమయం? యవ్వన కాలం హరించుకుపోతుంది, వృద్ధాప్యం మీద పడిపోతుంది, మనం దేవునితో సమయం గడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడండి ఆయనతో కనెక్ట్ అవుతాం చెప్పండి? కనెక్ట్ అవ్వకుండా ప్రేమ పుట్టదు. కనెక్ట్ అవ్వకుండా ఏది ప్రేమ పుట్టదు. కనెక్ట్ అయితేనే ప్రేమ పుడుతుంది. అందుకే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చి మిమ్మల్ని సబ్జెక్టులోకి తీసుకెళ్ళా. ఇంట్రడక్షన్లోనే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చి మిమ్మల్ని సబ్జెక్టులోకి ఎందుకు తీసుకెళ్ళానో తెలుసా? మీరు ఎవరితో కనెక్ట్ అవుతారో వాళ్ళతోనే బాగా అనుబంధాన్ని డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రధాన భాగం, ప్రధాన సమయం మీరు వాళ్ళకి ఇచ్చారు కాబట్టే వర్కౌట్ అయింది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సేమ్ థింగ్ ఇది కూడా అంతే. దేవునితో మీరు సమయాన్ని గడపకపోతే, దేవునికి మీరు సమయాన్ని ఇవ్వకపోతే, మీరు ధ్యానించకపోతే, మీరు ఏకాంతంగా ఉండకపోతే, మీరు ఒక ప్రత్యేకమైన సమయంలో ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించకపోతే ఇది మీ వల్ల కాదు. దానికి మీకు వాక్య ప్రార్థన మీరు ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి. మెయిన్గా మీరు ఆయనతో సమయం గడపడానికి మీ ప్రధాన భాగాన్ని ఇవ్వడం నేర్చుకోండి. అది మనం ఎక్కడున్నా జరుగుతుంది. కొండలలో, లోయలలో, ఎక్కడున్నా సరే. భక్తులు కొండల్లోనికి వెళ్ళిపోయారు, లోయల్లోనికి వెళ్ళిపోయారు. గొర్రెలు కాసుకునేటప్పుడు కూడా దేవునితో సమయాన్ని గడిపినటువంటి మహాభక్తుడు దావీదు. గొర్రెలు కాసుకునేటప్పుడు అంటే పనిలో ఉండగా కూడా అతడు దేవునితో ఏం కలిగి ఉన్నాడు? సహవాసం కలిగి ఉన్నాడు. పనిలో ఉండగా కూడా. మీరేమంటారు? పనిని అడ్డు పెట్టుకొని అమ్మో ఇన్ని పనులు ఉండగా దేవునితో సహవాసం ఎక్కడదండి, టైం ఎక్కడదండి అంటారు. టైం ఇచ్చినోడికే టైం లేకపోతే ఇంకా మనకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి? టైం ఇచ్చినోడికే మన దగ్గర ఏం లేదు, టైం లేదు. ఇంక నీ టైం ఆగిపోవాలి కదా, మరి ఇంకెందుకు టైం తిరగకూడదు, ఇంకా ఆగిపోవాలి చాలు ఇంకా. కాబట్టి ప్రియులరా, ఒకసారి మనం ఏంటో మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజైనా మీ మనోనేత్రాలు వెలిగించుకోండి. మీరు ఎంత దూరంగా ఉన్నారో ఆలోచించండి. దేవునికి ఎంత దూరం అయిపోతున్నారు. మన చేతులతో మనమే మన కొమ్మను అరుక్కుంటున్నాం, మన చేతులతో మనమే మన గుయ్యి తవ్వుకుంటున్నాం. సో వద్దు. 24 hours చాలా ప్రధానమైన సమయం ఉంది. మనం కూడా ఏకాంతంగా ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచనలో పడితే చాలా విషయాలు నేర్చుకుంటాం ప్రియులారా, చాలా విషయాలు నేర్చుకుంటాం. అనుభవం నేర్పినటువంటి పాఠాలు, ఒంటరితనం చాలా పాఠాలు నేర్పిస్తుంది. సో ఆ ఒంటరితనంలో మనం ఉన్నప్పుడు, మన చుట్టూ మనల్ని పలకరించే వాళ్ళు కూడా లేనప్పుడు, ఒంటరిగా మనం మన గదిలో కూర్చుంటున్నప్పుడు, అప్పుడు మనకు తోడుగా ఉన్నవాడు మన దేవుడు. ఆయనతో సమయం గడిపితే అసలు మనం అన్నీ మర్చిపోతాం, అన్నీ. అప్పుడు లభించేదే నిజమైన ప్రశాంతత, అప్పుడు లభించేది నిజమైన ఆధ్యాత్మికత. ఆయనతో, ఆయన వాక్యంతో, ఆయనలో ప్రార్థనలో, ఆయన ధ్యానంలో, ఆయన ఆలోచనల్లో సమయం గడుపుతూ ఉండడం అనేది నిజంగా అద్భుతమైన, నిర్వచనీయమైన అనుభూతి. మీరు ఫీల్ అవ్వండి, మీరు స్టార్ట్ చేయండి. మీరు మీ జీవితంలో ప్రధాన భాగాన్ని, ప్రధాన సమయాన్ని కేటాయించండి దానికోసం. భక్తులందరూ అదే చేశారు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, సమయం లేదు, వాళ్ళందరూ అదే చేశారు. సో స్పిరిచువల్ డెవలప్మెంట్, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాక్యానుసారం ఎదగండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. నేను ఒంటరిని కాను, ప్రభు చెప్పిన మాట, నేను ఒంటరిని కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. నేను ఫీల్ అవుతున్నాను. నేను ఒంటరిని కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. నేను ఫీల్ అవుతున్నాను, నేను దాన్ని ఫీల్ అవుతున్నాను. ఐ కెన్ ఫీల్ ఇట్. సో నేను దాన్ని ఫీల్ అవుతున్నాను కాబట్టే చెప్పగలుగుతున్నాను. ఫీల్ అవ్వకపోతే చెప్పలేను. ఆ తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఈ మాట మన నోటి వెంట జాలువారుతున్నప్పుడే మనం దేవునితో ఉన్నామని అర్థం. లేకపోతే పనులవు, గుర్తుపెట్టుకోండి, అస్సలు పనులవు. అది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్పితే, ఇలాంటి భావాలు మనలో నుంచి జాలువారకపోతే, ఇలాంటి భావాలు మన నుంచి బయలువెడలకపోతే, ఇది నువ్వు ఫీల్ అవ్వకపోతే అసలు నువ్వు పరలోకానికి ఎక్కడ వెళ్తావు?
ఈ బ్రతుకులోనే లేదు నీకు పరలోకం సహవాసం, అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేస్తే ఇలాంటి చావగానే వచ్చేది డప్పు మోగుతున్నప్పుడు అనుకుంటావా? ఏం రావు. భూమి మీద ఉండగానే మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. అదే ప్రభు ఫీల్ అవుతున్నాడు, ఆ తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎలోన్, ఐఎమ్ నాట్ ఎలోన్, హీస్ ఆల్వేస్ విత్ మీ, హీస్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. సో ఆయన ఎప్పుడు నాతో ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయనతో ఉన్నాను, నేను ఫీల్ అవుతున్నాను దాన్ని. సో మీరు కూడా ఫీల్ అవ్వాలి. ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోవాలని, మనందరం అలా ఉండాలని మన ప్రభు కోరుతున్నాడని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దయగలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీతో సమయం గడపడం అది ఎంత శ్రేయస్కరమో, మీ వాక్యంతో, మీ యందు ప్రార్థనతో, ఆలోచనలతో మిమ్మల్ని గురించి ధ్యానిస్తూ తండ్రి, విలువైన మా సమయాన్ని, ప్రధాన భాగాన్ని మీకు ఇస్తూ ఏకాంతంగా మా గురించి మేము ఆలోచించుకుంటూ తండ్రి మీ యందు వర్ధిల్లటం క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యం. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచం దాన్ని విస్మరించి ఎన్నో తప్పులు, చేయకూడని తప్పులు మా బ్రతుకుల్లో జరిగించుకుంటూ తండ్రి సంపూర్ణంగా భక్తిభావాలకు, ఆత్మీయ ఆనందానికి, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి అన్న నిజమైన మాటకు అర్థం తెలియక తండ్రి నాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్న తరుణంలో ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో విలువైన, వెలకట్టలేని, అమూల్యమైన, ప్రాశస్త్యమైన మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలందరూ మీ మాటలు శ్రద్ధాశక్తులతో విన్నారు. అవి వారి హృదయాలలో ఫలించినట్లు, అవి కార్యరూపం దాల్చినట్లు సహాయం చేయండి తండ్రి. విని విడిచిపెడితే ఎలాంటి ప్రయోజనం మా బ్రతుకులో ఉండదు, కానీ మీ మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించుట వలన మా బ్రతుకులు ఫలిస్తాయి. అది మేము అనుభవించగలుగుతాం. ఆ అనుభూతి మా సొంతం అవుతుంది. అది మీ పిల్లలు ఎరుగునట్లు సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి. ఇంకా నువ్వు జరగబోతున్న కార్యక్రమాలు ఘనంగా జరిగించండి. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా అన్నకు తోడే ఉండండి. ఆయన ద్వారా ఇంకా ఫలభరితమైన పరిచర్యను జరిగించండి. ఆయనతో పాటు ఉన్న సహకారులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల నుండి కూడి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక అత్యున్నతమైన సమూహముగా, అత్యున్నత సమాజముగా మేమందరము చేర్చబడి మీ కుమారుడైన క్రీస్తు రాకడకు నిరీక్షణతో సిద్ధపడినట్లు, యుగముల వరకు మీతో కూడా ఆనందించినట్లు, ఆ ఆనందాన్ని ఎప్పటి నుండి అనుభవించినట్లు, మీరు మాతో ఉన్నారని, మీరు మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారని మేము సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు ఆ వివేకమునివ్వమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో, బూరధ్వనులతో, మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలందరూ